Hi aspirants, welcome to the continuous series of RRB PYQs problems based on simple interest. సో మనం ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ మీద పీవైక్యూస్ని సింపుల్ ప్రాబ్లమ్స్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సాల్వ్ చేసాం. సో ఈ వీడియోలో కొన్ని మోడరేట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ 5% per annum for 3 years ఈజ్ 6305. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ది సేమ్ సమ్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ది సేమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ తెలీదు, కానీ ఆ ప్రిన్సిపల్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 5%, ఎన్ని ఇయర్స్కి ఇచ్చాం? 3 yearsకి. సో 3 years తర్వాత మనకి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే 6305. సో ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద సేమ్ సమ్. సో ఫస్ట్ మనం ఇక్కడ ప్రిన్సిపల్ని ఫైండ్ చేద్దాం. అదే ప్రిన్సిపల్కి సేమ్ సమ్ ఎట్ సేమ్ రేట్, సో సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఆ ప్రిన్సిపల్కే సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సేమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్కి మనం సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ చేయమన్నారు మన క్వశ్చన్లో. సో ఫస్ట్ మనం ప్రిన్సిపల్ని ఫైండ్ చేద్దాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కునేటప్పుడు ఇక్కడ రేషియో మోడల్ని యూజ్ చేసుకొని ఫస్ట్ ప్రిన్సిపల్ని ఫైండ్ చేద్దాం. సో 5% అంటే మనకి ఫ్రాక్షన్కి ఎలా రాసుకోవచ్చు అంటే 1/20. సో ఇది ప్రిన్సిపల్, ఇది మనకి ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ టు అమౌంట్ రేషియో రాసుకుంటే 20 ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మనకి 21. అగైన్ నెక్స్ట్ సెకండ్ ఇయర్కి 20, 21. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి 20, 21. సో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 8000. సో 20 క్యూబ్ అంటే 8000. నెక్స్ట్ మనకి 21 క్యూబ్ అంటే 9261. సో టోటల్ ఈ రెండింటి యొక్క డిఫరెన్సే మనకి ఇంట్రెస్ట్. సో డిఫరెన్స్ వచ్చేసి ఎంత? 1261. సో ఈ 1261 డిఫరెన్సే మనకి ఇంట్రెస్ట్. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 6305. సో ఇప్పుడు మనం ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 8000 పార్ట్స్ వచ్చేసి ఎంత? సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 1 × 5, 5. 5 6 are 30, 12 5 are 60 + 3 63. సో 5 సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 8000 × 5 అంటే మనకి ప్రిన్సిపల్ వచ్చేసి 40,000. ఇది ప్రిన్సిపల్. సో ఇప్పుడు ఇదే ప్రిన్సిపల్కి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో 5 × 3 15%. మనం సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ చేయాలి. సో 10% అంటే మనకి 4000, 5% అంటే అందులో హాఫ్ 4000 + 2000 సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6000. సో 15%లో మనకి ఇక్కడ 40,000 10% అంటే 4000. మనం ఓన్లీ ఇప్పుడు 10% తీసుకున్నాం. రిమైనింగ్ 5% అంటే ఇందులో హాఫ్ 2000. సో 6000. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ది రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై ఏ సర్టైన్ అమౌంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% ఫర్ 6 years అండ్ 8% ఫర్ 3 years. సో ఇక్కడ మనకి రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క రేషియోని ఫైండ్ చేయమన్నాడు. బై ఏ సర్టైన్ అమౌంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% ఫర్ 6 years అండ్ 8% ఫర్ 3 years. సో టోటల్ నేను ప్రిన్సిపల్ని ఫస్ట్ 100 అనుకుంటున్నా, సర్టైన్ అమౌంట్ అన్నాడు కాబట్టి క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసం. సో నెక్స్ట్, సో దీని మీద ఫస్ట్ 6 yearsకి 5%. సో 6 yearsకి 5% అంటే 6 × 5 30%. సో 100లో మనకి 30% అంటే 30. నెక్స్ట్ 8% ఫర్ 3 years. సో 1 yearకి 8%, 3 yearsకి 24%. సో 100లో 24% అంటే మనకి 24. 6 5s are 30, 6 4s are 24. సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో వచ్చేసి మనకి 5:4 రేషియో. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 ఫర్ 6 months ఎట్ ద రేట్ ఆఫ్ 5 paisa per rupee per month ఈజ్. సో ఫస్ట్ మనకి ఇక్కడ కీ పాయింట్ వచ్చేసి 5 paisa per rupee per month ఈజ్. సో ఇప్పుడు ఈ 10,000 మీద 6 monthsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం R%ని ఫైండ్ చేద్దాం. 5 paisa పర్ రూపీ అన్నాడు. సో మనకి 1 రూపీకి 100 paisa. సో ఎవ్రీ 100 paisaకి మనకి 5 paisa ఇంట్రెస్ట్ వస్తుందంటే దాని మీనింగ్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇండైరెక్ట్గా ఇచ్చాడు, విచ్ ఈస్ 5%. సో ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ ఇక్కడ చూడండి ఇంకొక లాస్ట్ పాయింట్, 5 paisa per rupee per month అన్నాడు. సో ఈ 5% అనేది పర్ మంత్ అంటే 1 monthకి 5% అయితే మనల్ని 6 monthsకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 6 monthsకి 1 monthకి 5% అంటే 6 monthsకి 30%. సో ఇప్పుడు మనం 10,000లో 30% ఎంత మనకి తెలిస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. సో 10,000లో 30% అంటే మనకి ఆప్షన్ సి 3000 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ an amount of
16,800 in 9 months at the rate of 61/4% per annum. సో దీన్ని మనం ఫార్ములా ద్వారా సాల్వ్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. 16,800 అనేది P, టైం పీరియడ్ వచ్చేసి మనకి 9 months. సో 9 monthsని మనం ఇయర్లో కన్వర్ట్ చేస్తే బై 12 ఇంటూ R%. ఇది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 6 4 are 24 ప్లస్ 125/4 టు ఫార్ములాలో మనకి PTR/100. 00 00 will get cancelled. 3 3s are 9, 3 4s are 12. Next again 4 4s are 16, 4 2s are 8. So next one, that is equal to 25 into 40. So 25 4s are 100, 25 into 40 అంటే 1000. రిమైనింగ్ 2 ఉంటుంది. 25 2s are 50. సో 1050. ఇక్కడ మనకి రిమైనింగ్ 3 ఉంది. దీంతో మనం మల్టిప్లై చేస్తే 0 3 5s are 15, 3 1s are 3. సో ఇప్పుడు 3150ని మనం 4తో డివైడ్ చేద్దాం. 3150. సో ఇక్కడ రిమైండర్ 4 ఉంది కాబట్టి దీంతో డివైడ్ చేస్తే 4 7s are 28. సో మనకి ఇక్కడ 7తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకే ఒకటి ఉంది. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ విల్ బీ ద అమౌంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 75,000 ఎట్ ద రేట్ ఆఫ్ 25/3% per annum ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. సో మనకి ప్రిన్సిపల్ వచ్చేసి 75,000. సో మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమన్నాడు. సో రేట్ పర్సెంటేజ్ ఇచ్చాడు, టైం పీరియడ్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనకి 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 25/3. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 3 2s are 6, 6 plus 5 11. 11/% కూడా రాసుకుంటే మనం 300. 11/300. సో మనకి 5 1s are 5 6s are. సో 11/60. సో ఇప్పుడు మనం 11/60%ని దీంతో మల్టిప్లై చేస్తే 11/60. సో 0 0 will get cancelled. నెక్స్ట్ 6 1s are 6, రిమైనింగ్ 1, 6 2s are 12, రిమైనింగ్ 3, 6 5s are 30. సో 0 1250 into 11. సో 1250 into 11 కాబట్టి ఫస్ట్ 10తో తీసుకుంటే మనం 1250 into 10తో చేస్తే ఇంకొక 0 యాడ్ అవుతుంది. రిమైనింగ్ 1 ఉంటుంది. సో 11ని మనం ఎలా రాసుకోవచ్చు? 10 + 1గా రాసుకోవచ్చు. సో 1250 into 10 12500, రిమైనింగ్ ఇంటూ 1 చేస్తే 1250. సో టోటల్గా దీన్ని మనం యాడ్ చేస్తే 13750. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. మిస్టర్ రామ్ ఇన్వెస్ట్ ఎన్ అమౌంట్ ఆఫ్ 12,200 at the rate of 2% per annum for 4 years to obtain a simple interest. Later, he invests the principal amount as well as the amount obtained as simple interest for another 4 years at the same rate of interest. So, what amount of simple interest will be get at the end of the last 4 years? So, first ఒకసారి మీకు ఈ ప్రాబ్లమ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో మిస్టర్ రామ్ ఇన్వెస్ట్ అన్ అమౌంట్ ఆఫ్ 12,200. సో రామ్ 12,200 రూపీస్ని ఇన్వెస్ట్ చేశాడు ఎట్ ద రేట్ ఆఫ్ 2% per annum ఫర్ 4 years. సో 4 yearsకి ఎవ్రీ ఇయర్ 2%. సో 4 yearsకి మొత్తం 8% అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం 12,200లో ఫస్ట్ 8% ఫైండ్ చేద్దాం. సో 1% అంటే 122. సో 8% అంటే ఇంటూ 8. 8 2s are 16, 8 2s are 16 plus 1 7, 976. సో టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 976. సో ఇంతవరకు he obtains సింపుల్ ఇంట్రెస్ట్. సో 12,200ని 2% per annum చొప్పున 4 yearsకి ఇన్వెస్ట్ చేస్తే అతనికి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఇది. సో నెక్స్ట్ పాయింట్. లేటర్ హీ ఇన్వెస్ట్ ది ప్రిన్సిపల్ అమౌంట్ యాజ్ వెల్ యాజ్ ది అమౌంట్ అబ్టైన్డ్ యాజ్ ఎ సింపుల్ ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ ఏం చేశాడు? ఈ ప్రిన్సిపల్ అమౌంట్ని దాని మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ని ఈ రెండింటిని కలిపి అగైన్ మళ్ళీ ఇన్వెస్ట్ చేశాడు ఫర్ అనదర్ 4 years ఎట్ ది సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కీ పాయింట్ ఇది, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ అతనికి వచ్చే టోటల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత ఎండ్ ఆఫ్ ద 4 years అని అడుగుతున్నాడు. సో నెక్స్ట్ ఈ రెండింటిని కలిపి ఇన్వెస్ట్ చేశాడు. 6 7 11 3. సో 13176. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్కి 2%. అంటే అగైన్ మళ్ళీ 4 into 2 8%. సో ఇక్కడ చూడండి మనకి 1% అంటే 131.76. సో ఇప్పుడు 8% అంటే దీన్ని మనం ఇంటూ 8 చేస్తే సరిపోతుంది. సో 8 6 are 48. సో మనకి 2 digits తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 digits తర్వాత పాయింట్ వస్తుంది. సో మనకి ఆప్షన్ అనేది 8తో ఎండ్ అవ్వాలి. సో ఆప్షన్ సి కాదు, ఆప్షన్ బి కాదు. ఇవి రెండు ఆప్షన్స్ 0.8 0.8తో ఎండ్ అయ్యాయి. సో ఈ రెండింటిలోనే మన ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ ఇంకొక స్టెప్ యాడ్ చేద్దాం. 8 6 are 48, 8 7 are 56 plus 4 60. సో రెండు మనకి 0.0808 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక స్టెప్ 8 1 are 8 plus 6. సో 14.
సో 4తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఇక్కడ మనకి ఇది ఒక్కటే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ 5తో ఎండ్ అయింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ విల్ బి ద సింపుల్ ఆఫ్ 2000 ఫర్ 4 years ఎట్ ద రేట్ ఆఫ్ 1 paisa per rupee per month. సో ఇదే మోడల్ ప్రాబ్లం మనకి ప్రీవియస్ రిపీట్ అయింది. సో ఇలా మీరు పీవైక్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓకే పైసల్లో ఈ మోడల్ ఇస్తాడు, నెక్స్ట్ ఈ మోడల్ ఇస్తాడు, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇచ్చి మనల్ని ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు, లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. సో పీవైక్యూస్ చేస్తే ఏమవుతుందంటే ఏ మోడల్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వస్తున్నాయి, ఏ ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఖచ్చితంగా అందరూ పీవైక్యూస్ని కంపల్సరీగా సాల్వ్ చేయండి. సో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. సో టోటల్ మనకి ప్రిన్సిపల్ వచ్చేసి 2000 4 yearsకి ది ప్రిన్సిపల్ టైం పీరియడ్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మనం ఫైండ్ చేద్దాం. 1 paisa per rupee per month. సో 1 paisa per rupee. సో 1 rupeeకి మనకి 100 paisa. సో ఎవ్రీ 100 paisaకి మనకి 1 paisa వస్తుందంటే దాని మీనింగ్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 1%. సో 100 paisaలో 1% అంటే 1 paisa వస్తుంది. సో ఇప్పుడు పర్ మంత్, సో 1 monthకి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1%. ఇప్పుడు మనల్ని ఇక్కడ 4 yearsకి అడిగాడు. సో ఫస్ట్ 4 yearsకి అడిగాడు కాబట్టి ముందు మనం 1 yearకి తీసుకుందాం. 1 yearకి 12 months, 1 yearకి 12 months, సో 12%. సో ఇది 1 yearకి 12 months ఈజ్ నథింగ్ బట్ 1 year. సో నెక్స్ట్ మనల్ని 4 yearsకి ఫైండ్ చేయమన్నాడు కాబట్టి 1 yearకి 12% అంటే 4 yearsకి 12 4s are 48%. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా 2000లో 48% ఫైండ్ అవుట్ చేస్తే మనకు రావాల్సిన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో 10% అంటే 200, 4% అంటే 800. సో రిమైనింగ్ 1% అంటే 20, 8% అంటే 160. 800 + 160 960. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఆఫ్టర్ 10 years ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ విల్ బీ 600. ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ ఇంక్రీజ్డ్ థ్రైస్ ఆఫ్టర్ 5 years, వాట్ విల్ బీ ద టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 10 years. సో ఫస్ట్ ప్రాబ్లం జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆఫ్టర్ 10 years సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ. సో సమ్ ఆఫ్ మనీ ఎంత తెలియదు మనకి, ప్రిన్సిపల్ని పి అనుకుందాం. ఆ ప్రిన్సిపల్ పి మీద 10 years తర్వాత మనకి 600 అనేది ఇంట్రెస్ట్గా వచ్చింది. సో ఫస్ట్ ఈ పాయింట్ వరకు మనం సాల్వ్ చేద్దాం, నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ తెలియనప్పుడు దాన్ని మనం 100 అనుకుందాం. ఈ 100 మీద మనకి సో ఆఫ్టర్ 10 years మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 600 వచ్చింది. సో 100 + 600 ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్. సో 700 అయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం దీన్ని యూజ్ చేసుకొని R% ఏందో ఫైండ్ చేద్దాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో మనకి R% T ఈజ్ ఈక్వల్ టు, సో R × T ఈజ్ ఈక్వల్ టు I/P × 100 ఇలాగ రాసుకుందాం. సో మనకి టైం పీరియడ్ వచ్చేసి 10 years ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఎంత 600 బై ప్రిన్సిపల్ ఎంత 100 × 100. సో 100 విల్ గెట్ క్యాన్సిల్, 0 విల్ గెట్ క్యాన్సిల్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 60%. సో ఇక్కడ ఆల్రెడీ ఇతనికి 10 yearsకి 600 వస్తుంది ఇంట్రెస్ట్. సో 10 yearsకి 600 అనేది ఇంట్రెస్ట్గా వస్తుంది. అప్పుడు 1 yearకి ఎంత వస్తుంది, 1 yearకి వచ్చేసి 60 rupees యాజ్ ఇంట్రెస్ట్. ఎవ్రీ 1 yearకి 60 rupees అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేసాడు, ఈ ప్రిన్సిపల్ని 5 years తరువాత ఈ ప్రిన్సిపల్ అమౌంట్ని 300 rupees చేశాడు. సో ఇప్పుడు ఈ 5 yearsలో ఇతనికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ 1 yearకి 60. సో 5 yearsకి 60 × 5 300 rupees అనేది ఈ 5 yearsలో ఇంట్రెస్ట్గా వచ్చింది. సో ఇంతవరకు మనం ఫస్ట్ పాయింట్ని సాల్వ్ చేసాం. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై థ్రైస్ ఆఫ్టర్ 5 years. సారీ ఇక్కడ వరకు అయిపోయింది. సో 5 years తర్వాత ప్రిన్సిపల్ని 3 times ఇంక్రీజ్ చేశాడు. సో నెక్స్ట్, వాట్ విల్ బీ ద టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 10 years. సో ఇక్కడ ఆల్రెడీ మనం 5 years కనుక్కున్నాం, ఇంకొక 5 years కనుక్కుంటే టోటల్ 10 yearsకి ఇంట్రెస్ట్ ఎంత మనల్ని ఫైండ్ చేయమన్నాడు. సో మనకి ఆల్రెడీ R% 60% అని తెలుసు. సో 300కి 60% ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చింది. సో నెక్స్ట్ 5 years కంటే 60% × 5. సో 60% × 5 అంటే 300. సో 300లో మనకి 100% 300. 300% అంటే 300 × 3 900. సో టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి నెక్స్ట్ 5 yearsకి 900. సో 900 ఇది నెక్స్ట్ 5 yearsకి. ఆల్రెడీ 5 yearsకి మనకి ఇక్కడ వచ్చింది 300. సో టోటల్ ఆఫ్టర్ 10 years తర్వాత ఎంత అంటే 900 + 300 1200. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి కొన్ని మోడరేట్ ప్రాబ్లమ్స్, రిమైనింగ్ కొన్ని అడ్వాన్స్ ప్రాబ్లమ్స్, ఇంకేమైనా నెక్స్ట్ రిమైనింగ్ మిగిలిపోయిన ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోస్లో సాల్వ్ చేద్దాం.
థ్యాంక్ యూ.